నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం గుమ్మడంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గిరిజన శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రజలందరూ దైవ స్వరూపులే అని, ప్రజలకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లేనని స్వామి వివేకానంద అన్నారని, రామకృష్ణ పరమహంస అనే మిషన్ ఏర్పాటు చేసి ఆ మిషన్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం సభ్యులు, టీచర్లు, ప్రజలు పాల్గొన్నారు. పూలమాలతో సత్కరించాల్సిందిగా స్వామి వివేకానంద గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నామండి. ఒకసారి మీ పక్క తప్పండి మేడం. ఆ తర్వాత వెంటనే మీ అందరి ఆదరాభిమానాలతో అత్యధిక మెజార్టీతో, మంచి మెజార్టీతో తెచ్చాను. వెంటనే చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రి పదవి ఇచ్చి మీ అందరి ఆశీస్సులతో, ఆయన ఆశీస్సులతో మంత్రి పదవి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి మనం కొంచెం బిజీగా ఉన్నా. 4-5 సార్లు వచ్చారు వీళ్ళు, కానీ ఆ విషయంలో మాట్లాడకపోవడం నాకు గుర్తు రాలేదు. కాబట్టి చాలా సంతోషం ఈ రోజు. ఎందుకంటే మనకున్నటువంటి నాయకులందరూ కూడా, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూసుకున్నాం, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం, మన అన్న, మన హీరో పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నా, ఆయన కూడా ఎక్కువ బుక్స్ చదువుతారు. వివేకానంద స్వామి తాలూకా సూక్తులు చాలా చక్కగా పాటిస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయన విపరీతమైన కోపం వచ్చినప్పుడు చూడండి, వెంటనే వివేకానంద స్వామిది ఒక కొటేషన్ చెప్తారు. ఎందుకంటే మనం ఎలా ఉన్నా, ఏం చేసినా పేదవాళ్ళకి సేవ చేస్తే ఏదైనా కానీ పోతుంది అని. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక మంచి మనసుతో, పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నేను తోడుంటానని ఆ రోజు అన్న మాట ఈ రోజు వరకు నిలబెట్టుకుంటూ ఒక మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారని మరొకసారి మనం గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు చేస్తున్నారు ఆయన కూడా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని శుభ సందర్భంలో అందరూ కూడా ఆయనకి మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నారు. రేపే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కాబట్టి రేపు కేక్ కటింగ్ కూడా మనం అందరం ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే ఆయన అంటే హీరోగా అందరికీ ఇష్టం. ఆయన అంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఆయన తాలూకా సామాజిక స్పృహ గాని, ఆయన తాలూకా ఇది కానీ అందరూ గుర్తించుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు మళ్లీ చెప్తున్నాను, గుమ్మడం లాంటి ఒక గ్రామంలో, ఇది 3వ వార్డు అయినా అంతా గ్రామ వాతావరణం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ గ్రామంలో కుర్రవాళ్లు ఇంత మంచి మనసుతో యూత్ అంతా కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకొని వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకొని 10 మందికి మంచి చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీకు ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా ఖచ్చితంగా మేమందరం మీతో పాటు ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామంలో మొత్తం ఎలా అంటే ప్రతి ఇంటికి బొట్టు పెట్టి సొంత ఆడపడుచు వచ్చిందన్నట్టుగా సీర, చారి, జాకెట్ ముక్కలు పెట్టాను.